న్యాయమైన కోరికను వెంటనే గ్రామస్తుల న్యాయమైన కోరికను వెంటనే రావాలి 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 పంచాయతీకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ఎటువంటి ఎన్ఓసి తీసుకోలేదు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు, మీటింగ్ లేకుండా ఆ యొక్క 27 ఎకరాల ల్యాండ్ ఎస్ఎండే వాళ్ళకి ఇచ్చారు. అది 3 సంవత్సరాల కింద. మరి మాకు కూడా ఎవరికి ఇంటిమేషన్ లేదు. వాళ్ళు 15-20 రోజుల వచ్చి పోటీ చేయడానికి వచ్చారు. మరి ఆ ల్యాండ్లో గ్రామస్తులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలా సుమారు మేము కూడా 40-50 ఏళ్ళు సంచరిస్తున్నాము. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా అల్లాలు పెట్టుకొని ముఖాలు వేసుకొని మేకలను పెట్టుకోవడం, గొర్రెలను పెట్టుకోవడం, అది యొక్క ల్యాండ్ ఎత్తైన ప్రదేశం. అది ఏదైతే ఇన్వాల్వ్మెంట్కు పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కెమికల్ వాటికి నీటుగా ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క గడ్డ ఆస్తుంది. ఆ ల్యాండ్ మా ఊరు అంతా మేకలు పెట్టుకోవడం, గొర్రెలు పెట్టుకోవడం, ప్రతి ఇంటికి 2 గుంటలు 3 గుంటలు ప్రభుత్వం ఇచ్చి అందరి దగ్గర పార్కింగ్లో అందరి దగ్గర సర్టిఫికేట్లు ఇతర పన్ను కట్టిన అలాంటి ల్యాండ్ను ఎవ్వరి ఇంటిమేషన్ లేకుండా హెచ్ఎండే వాళ్ళు బుల్డోజర్ తెచ్చి మొత్తం డిమాలిష్ చేశారు. గ్రామస్తులందరూ పోయి అడిగారు ఏంటి అంటే మాకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు, 3 ఏళ్ళ కింద ఇచ్చారు అని చెప్పారు. మరి ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు, ఎట్లా ఇచ్చారని చెప్పి మేము ఆశ్చర్యంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇచ్చాం. హెచ్ఎండే వాళ్ళని పిలిచిండు, ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళని పిలిచి అడిగారు. అంటే మాకు కూడా తెలియదు సార్ గతంలో వాళ్ళు ఇచ్చారని చెప్పి. సరే అని ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా న్యాయంగా హెచ్ఎండిఏ వాళ్ళు కదిలిస్తే ఆ రాళ్ళన్నీ వచ్చి ఇండ్ల మీద పడతాయి. అక్కడ ఊరు కూడా ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ ల్యాండ్ తీసుకోవాలంటే మా ఊరు మొత్తం ఖాళీ చేయించేసి ఆ ఊరును కూడా తీసుకోవాలంటే మేము కోరుతున్నాం. లేదు అంటే ఊరు పుట్టినప్పటి నుంచి కూడా అక్కడ కల్లాల జాగాలు వేసుకున్నారు గ్రామస్తులు. వాళ్ళు రసీదులు గుట్టలు ఇచ్చిన పాస్బుక్లు ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నారు. ఆ గ్రామస్తులకు జాగాలు ఇచ్చేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. గుట్టని ఎటువంటి డెవలప్మెంట్ కూడా గుట్ట మీద చేయకూడదు. డెవలప్మెంట్ చేసి ఊర్లో జనజీవన పథకాలు చాలా కష్టంగా ఇప్పటి వరకు మాకు వాటర్ పొల్యూషన్ అయితే ఎయిర్ పొల్యూషన్ అయితే గుట్ట లేకపోతే మాకు బ్రతకడం చాలా కష్టాలు వస్తున్నప్పుడు అది ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడుతున్న ఒక గొప్ప గోడలాగా మమ్మల్ని కాపాడుతుంది ఎవరెస్ట్ శిఖరం లాగా. అది కనుక పోతే జనజీవనం బతకడం చాలా కష్టమవుతుంది. మా ఇచ్చినప్పుడు మినీ ఇండియా 2 లక్షల వరకు పాపులేషన్ ఉంటాం. మరి 2 లక్షల మంది పాపులేషన్ చూస్తుందా ఈ గవర్నమెంట్? ఆ హెచ్ఎండే వాళ్ళు ఇచ్చే డబ్బులు చూస్తుందా, డెవలప్ చూస్తుందా? మాకు అనవసరం. మా విలేజ్ అందరి తరఫున మేము కోరేది ఒకటే, మా కల్లాల జాగాలు మాకు ఇవ్వాలి, గుట్టని యథావిధంగా అట్లనే ఉంచాలి. లేకపోతే మేము ఊరు మొత్తం ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా గ్రామస్తుల తరఫున. ఇది మా విన్నపం. పటంచూరు మండల్, సంగారెడ్డి జిల్లా. మరి నేను ఇస్నాపురం ఎంపీటీసీని, తాజా మాజీ ఎంపీటీసీని. మరి ఇస్నాపూర్ గ్రామంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరికి కూడా తెలవకుండా ఆ యొక్క 496 సర్వే నంబర్లో 27 ఎకరాల తాలూకు ల్యాండ్ హెచ్ఎండే వాళ్ళకు అప్పచెప్పారు. మరి ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆ గ్రామ పంచాయతీ కానీ, ఆ గ్రామంలో కానీ ఎలాంటి మీటింగ్ పెట్టకుండా ఎవ్వరికి ఇంటిమేషన్ లేకుండా ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 27 ఎకరాలు దారాదత్తం చేశారు. మరి ఇస్నాపూర్ అంటేనే ఒక మినీ ఇండియా. ఇస్నాపూర్ ఇలా పారిశ్రామిక వాడడంతో ఎంతో అభివృద్ధి చెందింది, మనందరికీ తెలుసు. ఇవాళ ఇస్నాపూర్లో సుమారు 2 లక్షల మంది పైచులకు ఉంటారు కార్మికులు ఇస్నాపూర్ ఇండియా లెవెల్లో. మరి అలాంటి గ్రామంలో మాకు ఎలాంటి కూడా ఈ యొక్క గ్రామం అవసరాలకు ఎలాంటి ల్యాండ్ లేదు. ఆ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా హెచ్ఎండే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్లో మొత్తం మా పూర్వీకులందరూ కూడా గ్రామస్తులు ఆ యొక్క గుట్ట ప్రాంతంలో కల్లాలు కానీ, మరి కొటాలు కానీ, బర్ర కొటాలు కానీ, కొందరు ఇండ్లు కట్టుకున్నారు, కొందరు కొటాలు వేసుకున్నారు, కొందరు బర్రు మేపుకుంటారు, కొందరు గొర్రెలు మేపుకుంటారు. అలాంటి ల్యాండ్ను ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవ్వరికి కూడా తెలియకుండా ఇది చేశారు. మరి ఈ నిన్న మొన్న సుమారు 1 నెల నుంచి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి బౌండరీ చేస్తున్నారు. ఏందయ్యా ఇది అని చెప్పి మేము ప్రజలంతా మా దగ్గరకు వస్తే మేము వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే 3 సంవత్సరాల కింద మాకు హెచ్ఎండే వాళ్ళకి ఇచ్చారు ఈ ల్యాండ్, ఇది మాది, మీరు ఎవరు కూడా దీని జోలికి రావద్దని చెప్పి అలా చెప్పడం జరిగింది. మరి మా ఊరోళ్ళకి అప్పుడు కల్లాల గురించి ఇచ్చారు. 50 ఏళ్ళ కింద అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి, సర్టిఫికేట్లు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఉన్నది. మరి ఇచ్చారా మమ్మల్ని సంప్రదించకుండా అంటే గవర్నమెంట్ ఇచ్చాదండి మాకేం తెలియదు అంటే ఆడ పెద్ద రచ్చ అయింది. సరే అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా నేను వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు హెచ్ఎండే వాళ్ళను ఎంఆర్ఓ వాళ్ళని పిలిచి మరి ఇదేంటి పద్ధతి కాదు, గ్రామస్తులకు అన్యాయం చేయొద్దు, అక్కడ గ్రామస్తులు అందరి దగ్గర కూడా ల్యాండ్ తలా 2 గుంటలు 3 గుంటలు అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. ఆ ల్యాండ్ పేపర్లు అందరితో ఉన్నాయి. వాళ్ళందరూ సర్వే చేసినాకనే మీరు ఆ ల్యాండ్ జోలికి పోవాలి, అప్పటిదాకా పోవద్దంటే కొన్ని రోజులు ఆపడం జరిగింది. మరి కలెక్టర్ గారి దగ్గరికి మేము వద్దామంటే అప్పుడు గ్రీవెన్స్ డే బంద్ ఉన్నది.
సరే అని మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు చవితి పండుగ నాడు మళ్ళీ అటాక్ చేశారు. మళ్ళీ అటాక్ చేసి మళ్ళీ పెన్షన్ ఏడుస్తుంటే మేమందరం కూడా వ్యతిరేకించి ఆపడం జరిగింది. ఈ యొక్క కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులం అందరం కూడా రావాల్సి